తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సరే, ఎలా ఉండబోతుంది? భీమిలి సభ చూసాము, తర్వాత ఏలూరు చూసాము, ఇప్పుడు అనంతపురం రాప్తార్లో జరగబోతుంది రాయలసీమ. ఎలా ఉండబోతుంది అంటారు సిద్ధం సభ? సిద్ధం సభ అనేది ఒకటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి. మూడోది ఏమంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా పలకరించే పద్ధతి. దానివల్ల అన్నిటికన్నా కూడా ఇది ఎక్కువైతే ఉన్నారు. మీరే చూసింటారు. మాకే ఎట్లా ఇది కంట్రోల్ చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలని ఎట్లా చేయాలి అని మాకే ఇది వస్తూ ఉంది. అంటే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డికి లేదంటే వైఎస్ఆర్కి మొదటి కంచుకోటగా ఉంటుంది. అక్కడ చాలా వ్యతిరేకత ఉంది. దానికోసం ఈ సిద్ధం సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే ఈ సభను చాలామంది చెప్తున్నారు. అట్లెందుకు అనుకుంటాం మేము? ఎందుకు వ్యతిరేకత ఉంది? ఏం లేదే, ఎక్కడా లేదు. రాయలసీమలో వ్యతిరేకత మాకు ఇక్కడ ఉంది, ఎప్పుడూ లేదు. మొత్తం గెలుస్తాం, కుప్పంతో పాటు అన్నీ గెలుస్తాం. చిత్తూరులో ఎలా ఉండబోతుంది ఈసారి? చిత్తూరులో అసలు అది ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చిత్తూరులో ఎవరు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడూ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఒక సీటు చంద్రబాబు నాయుడు గెలుచుకున్నాడు. ఇది ఈసారి కుప్పం కూడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు మీ సోదరుడు కోసం మాట్లాడడం, పొంగనూరు పుడింగా అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం మాట్లాడడం, మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, నేను కూడా మాట్లాడచ్చు, అరసచ్చు, తిట్టచ్చు. వాళ్ళ కొడుకుకే మాట్లాడే చేత కాదు. వాళ్ళ కొడుకు కూడా మమ్మల్ని తిడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. అతనికి ఏమన్నా తెలిసి తిడితే పర్వాలేదు, ఒక తప్పు ఉంది అని తిడితే పర్వాలేదు. నువ్వు ఏం చేసినావయ్యా ఇన్నేళ్ళ నుంచి అని చెప్తే ఆ చెప్పే శక్తి వాళ్ళ కొడుకు లేదు, వాళ్ళ తండ్రికి లేదు. వాళ్ళంది నేను చేసినాను, 14 ఏళ్ళుగా నేను సీఎంగా అంటే ఒకటే ఒక మాట ఏం చెప్పాలంటే, రామారావుని మటుకు పంపించేసినాను, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసినా అని చెప్పడం తప్పితే, వాళ్ళ తమ్ముడు ఆడడం కూడా చెప్పడం తప్పితే ఇంక వేరే అదేదన్నా మేము ఫలాంది నేను డెవలప్ చేశానని చెప్పమను. ఏమన్నా మాట్లాడితే సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ నావి అంటాడు. ఇంక దానికి అర్థం ఏముంటుంది? మీరేమో వైనాట్ కుప్పం అంటున్నారు, చంద్రబాబు ఏమో వైనాట్ పులివేందులు అంటున్నారు. ఈసారి పులివేందులో కూడా టీడీపీకి జెండా ఎగరేస్తాం. ఎందుకు వాళ్ళిద్దరు ఎవరినో తమ్మలపల్లి నా మీద కంటెస్ట్ ఏమైనా బసాలు. అధినాయకుడు ఏమో ఎన్నికలకు సిద్ధం కావాలి, అందరూ స్లీవ్స్ మడత పెట్టాలంటున్నారు. వాళ్ళేమో మీ కుర్చీలు మడత పెడతామంటున్నారు టీడీపీ వాళ్ళు. కుర్చీలు ఆల్రెడీ వాళ్ళు మడత పెట్టేసినాం కదా, ఇంకేంది వాళ్ళు పెట్టేది? మాకి ఆల్రెడీ కుర్చీలు మడత పెట్టినాము, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఏమి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు చెప్తా ఉండా, ఆ సంక్షేమ పథకాలు కానీ, ఆ అభివృద్ధి కానీ, అందరి మీద ఉన్న అభిమానం కానీ, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఎట్లా తీసుకుపోవాలి, ఎవరికి ఏం చేయాలి, నాకేం చేయాలి, నీకేం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా చేసుకుంటూ రాత్రి పొగులు కూర్చొని ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది జనాలు వస్తున్నారు. ఆయన మీద అభిమానంతో వస్తున్నారు తప్పితే నువ్వేం డబ్బులు ఇస్తేనో తోలుతూనే వస్తారా? రారు కదా. 100%. అట్లనే సరే, ఈసారి మరలా మేమే అధికారంలోకి వస్తాము, చంద్రబాబు కాదు ఎవరు వచ్చినా సరే మేమే అధికారంలోకి వస్తామనేసి అయితే ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి.